side, ma. Concentrate. Kaivalya. Peacock. 4 నెలల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆకలేస్తే ఏడవటం, సంతోషం వస్తే నవ్వడం, తమ బోసి నవ్వులతో అందరినీ అలరించడం. అంతకుమించి ఏముంటుంది అనుకుంటున్నారా? కానీ ఈ పాపను చూస్తే మాత్రం మీ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కేవలం 4 నెలల వయసులోనే నోబెల్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకొని అందరి చేత ఔరా అనిపించుకుంటుంది. పక్షులు, జంతువులు, కూరగాయలు ఇలా భిన్న రకాల ఫోటోలను సునాయాసంగా గుర్తించి అడిగిన వాటిని కరెక్ట్గా చూపిస్తోంది. This side, ma. Concentrate. Kaivalya. Peacock. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చల్లగుండ్ల రమేష్, హేమ దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రమేష్ క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీలో హార్డ్వేర్ ఉద్యోగి కాగా, హేమ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరికి 4 నెలల క్రితం ఓ పాప పుట్టింది. ఆమెకు కైవల్య అని నామకరణం చేశారు. పాప కంటి చూపు మెరుగుపరిచే ఉద్దేశంతో తల్లి బ్లాక్ అండ్ వైట్ బొమ్మలున్న కార్డులను చూపించడం మొదలుపెట్టింది. అలాగే ఆన్లైన్లో ఫ్లాష్ కార్డులను కొనుగోలు చేసి వాటిని చూపిస్తున్నప్పుడు కైవల్య నిశితంగా గమనిస్తోందని హేమ గ్రహించింది. కైవల్య కైవల్య అది పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావు? అది చూడు. అయ్యో ఇటు 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 చూడు, ఇటు చూడు. హాయ్. కైవల్య వచ్చిందన్నా? కార్డును చూపిస్తూ దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పిన హేమ కొద్ది రోజుల తర్వాత 2 కార్డులు చూపించి అందులోని ఓ చిత్రం పేరు చెబితే కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కుమార్తెకు ఇలా కార్డులు మార్చి చూపించేది. కైవల్యలోని టాలెంట్ను గుర్తించిన ఆమె దాన్ని వీడియో తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్స్కు పంపించింది. పాప టాలెంట్కు ముగ్ధులైపోయిన నిర్వాహకులు 4 నెలల వయసులో 120 అంశాలను గుర్తించడం ఓ రికార్డు అని వెల్లడించారు. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంసా పత్రంతో పాటు పథకాన్ని పంపించారు. దీంతో ఇప్పుడు ఈ చిన్నారి సెలబ్రిటీ అయిపోయింది. ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను, 4 to 5 సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th మంత్కి వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను నిజంగా, అన్ని పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది. సో ఇంత జస్ట్ 1 మంత్లో ఇన్ని సెట్స్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు ఏజ్ లిమిట్ 4 monthsకి ఏజ్ లిమిట్ లేదండి, 1.5 year ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు. ఓకే, వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దాం అని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను. అప్లై చేసిన 2 to 3 daysలో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు. లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు, లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి, నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను. సో 2 to 3 days తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది.